హాయ్ గైస్, వరంగల్ నాయకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. సేమ్ అట్లే ఉంది కదా, చిన్న లేగ దూడ అడుగులేదా? వెంకటేశ్వర స్వామి ఆవు మీద తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చారు. అవి ఆవు పాదాలు అండి. అడుగు కూడా అవి ఆవు అడుగండి. ఇది పాత కోనేరండి. ఆ కాలంలో 1500 సంవత్సరాల క్రితం తీసిన కోనేరండి. ఆ కోనేరు వచ్చేసి మన వర్షాకాలంలో బాగా పొంగి పొర్లి మొత్తం అలుగు పట్టిందట. వచ్చి మేస్తున్నాయి. మేస్తుంటే వెంకటయ్య గారు ఏం చేసేసిండు, స్వామి వెంకటరెడ్డి ప్రభు నువ్వు తప్ప నాకు దిక్కేవాళ్ళని చెప్పేసి ఆ వెంకటయ్య గారు స్వామివారిని మొరపెట్టుకున్నాడు అనమాట. మొరపెట్టుకుంటే ఈయన అన్న మాటలు అక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వినబడ్డాక వినబడేసేసి ఎంబడే గరత్ మందిరం ఎక్కేసేసి బయలుదేరిందట. సగం దూరం వచ్చిన తర్వాత ఏమనుకున్నాడో గుర్రం ఎక్కిందట, అశ్వవాహనం ఎక్కేసేసి మన గార్ల ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆవునెక్కింది. ఆవునెక్కేసేసి మన గార్ల మన సేరిపురం దారిలో కుమ్మరి మల్లయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆ ఇంటి దగ్గర పొలంలో ఒక అడుగు వేసిండు. అక్కడ ఆడొక అడుగు ఉంది. రెండవ అడుగు ఇక్కడ వేసేసిండు బరి దగ్గర, ఇక్కడ యూపీఎస్ స్కూల్ దగ్గర, మన మరిగూడెం యూపీఎస్ స్కూల్ దగ్గర. జనాపేక్ష లేదు, ఇది నిజమైన భక్తి అనుకొని స్వామివారు ఏం చేసేసాడు, నువ్వు గార్ల పోయి గార్ల కాదు, ఆ 1516లో గాళ్ళ డోర్నకల్లు కాదు, ఒక మాడాకు తోరణ కట్టి తోరణకల్లు అని పిలిచారు. ఇవన్నీ అఫీషియల్ గా పేర్లు మార్పుని ఇచ్చినాయన్నమాట. అయితే దర్శన భాగ్యం అండి, ఫలానా జీవి చెట్టు కింద అందులో లేనమై ఉంటారు, దర్శించుకో. రెండోది సేవా భాగ్యం అండి, నీ బిడ్డని పెళ్లి చేసుకొని నీ ఇంటికే ఇల్లటల్లుడికి వచ్చిన సేవ చేసుకో. తర్వాత నీ అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు కదా, వాళ్ళే వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తారని చెప్పేసి చెప్పాడు అనమాట. ఇద్దరు కలిసి మన గార్ల ఊళ్ళో పాండవుల గుడి ఉంది కదా, తెలుసు కదా, ఆ పాండవుల కూడా అప్పుడు రచ్చబండ అక్కడికి వచ్చేసిన తర్వాత అబ్బో టైంలో సాగర్ తిరుపతి స్వామి ఆర్తి దాకా వచ్చిన తర్వాత చిన్నగా మబ్బు పట్టింది, వాన సులువైంది, ఒక గాలి వచ్చేసింది, పిడుగుపాడు శబ్దంతో స్వామి ఇందులో లీనమైపోయింది. అతను వెంగళయ్య గారిని గట్టిగా పట్టుకున్నారు. ఇక ఏమయ్యా అయ్యగారు ఇక్కడ అడిగింది పొద్దున సింహాలు పురుగు తిరుగుతాయి, మమ్మల్ని బలిపెడతాను తీసుకొచ్చిన ఏడీ స్వామి అని చెప్పేసి అనగానే ఆ వచ్చిన జనం లోపల 9 సంవత్సరాల బాలుడు ఒంటి మీదకి వచ్చింది స్వామి వెంకటేశ్వర స్వామి. అప్పట్లో ఆ 1516లో వచ్చేసి మరి కళ్యాణం చేయాలంటే అమ్మగారు లేరు కదా, నీకు ఎట్లా కళ్యాణం చేసేది అని చెప్పేసి షావుకారు అడిగి 9 సంవత్సరాల బాలుడు ఒంటి మీద వెంకటేశ్వర స్వామి మాట్లాడతాను. మంచి ప్రశ్న వేసిన షావుకారు అని చెప్పేసి మళ్ళీ చెప్తాను ఆ బాలుడు, నావి ఉత్సవ విగ్రహాలు ఓరుగల్లు భూపాలపట్నం, వరంగల్ భూపాలపల్లి, ఆ బస్తర్ రాజ్యం అనే బజారు, అక్కడ కోయిదరు ఉంటాడు, ఆ ఒంటి మిసం అనే తోట ఉంటుంది, ఆ తోటలో వల్మీకం అనే పుట్ట ఉంటుంది, ఆ పుట్ట దగ్గర పోయి పసుపు వేసి కొబ్బరికాయ కొట్టేసి 7 మూరల లోతులలో ఉంటాయి నా విగ్రహాలు, అలివేలు మంగమ్మ, ఆదిలక్ష్మి, వెంకటేశ్వర స్వామి, చక్కెర పెరుమాళ్ళు, తిరుమంగయాల వాళ్ళు, ఈ 5 విగ్రహాలు కూడా ఆ పుట్టదవి అటు తోరణకల్లు అమ్మాయి పాలెం మీద తీసుకురాండి అని చెప్పిన అనమాట. తోరణకల్లు అవతల అమ్మపాలెం, అది ఫస్ట్ అమ్మాయి పాలెం. ఇవన్నీ పేర్లు అభిషేక మార్పులు వచ్చేసినాయి. చెప్పి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ వెంకటయ్య గారు గొప్ప చెప్పండి, ప్రతి సంవత్సరం దసరా పౌర్ణమికి కళ్యాణం చేయాలి అని చెప్పేసి ఇక్కడ శాంతపడ్డాడు స్వామి. శాంతపడి అది గాళ్ళ తోరణకల్లు మధ్యన అడవిలో జుబి చెట్టు కింద నేను వెలిచాను, తిరుపతి నుంచి వచ్చాను, వెంకటయ్య గారి బిడ్డని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళ ఇంటికే ఇల్లటాలకి వచ్చాను, నా ఉత్సవ విగ్రహాలు మీ ఊరి మీదకే వస్తున్నాయి కాబట్టి అర్చకత్వం మాకు 10 తరాల నుంచి ఇచ్చింది అనమాట. ఇప్పుడు నాకు 10వ తరం, మా అబ్బాయి 11, మా అబ్బాయికి కూడా 2 పిల్లలు ఉన్నారు, 12 తరాలు అయింది మా 1516 నుంచి కంటిన్యూగా మా వంశం రామాయణ వంశాలు అర్చకత్వం చేసుకుంటూ వస్తున్నాం. సర్వేజన శిఖర భవంతు. కోనేరు అప్పుడు దేవుడు అప్పుడే ఈ కోనేరు ఏంటంటే ఈ స్వామికి ఏమో అక్కడ చేదబాగుంది, అక్కడ మీరు అక్కడ కూర్చొని చుట్టున్నాడు ఆ కోనేరమ్మో అక్కడ శివుడు కనబడ ఈశాన్యం పద, ఈ స్వామికి బాగా అది. అయితే ఈ కోనేరులో ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం దసరాకు తెప్పోత్సవం చేస్తారు అనమాట. పౌర్ణమిగా 4 రోజులు